అందరికీ నమస్కారం మాస్టర్స్. ఎంతో అద్భుతమైన భగవద్గీతను భూమి మీదికి తీసుకొని వచ్చిన అర్జునుల వారికి, ఆ గీతను ఉపదేశించిన కృష్ణ పరమాత్మకి నా ఆత్మ ప్రణామాలు. మనందరి విశ్వగురువైన పితామహ పత్రిజీ గారికి, నా జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం ఈరోజు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము, ఈ చాప్టర్ గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందు 17వ చాప్టర్ సిద్ధాత్రయ విభాగ యోగము. అంటే ఒక మనిషి భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత అతడు జీవించే విధానము, ప్రవర్తన, అంటే అతని శ్రద్ధ, నిష్ఠ అంతా కూడా ఎలా ఉంటుంది అని అర్జునుడు అడిగినప్పుడు 5 రకాలుగా ఉంటుంది. అతడి లోపల అంతఃకరణం, అతని ప్రవర్తన, అతని జన్మ కర్మల పరంపరలో ఏ స్వభావంతో అయితే ఉన్నాడో అలా అన్ని రకాల స్వభావంలోనూ ఉంటాడు. అంటే రాజసమా, తామసమా, సాత్వికమా అన్నప్పుడు తినే ఆహారంలోను, అలాగే కర్మలను, ఆ తపస్సు, దానము, తర్వాత జ్ఞానము, తర్వాత దైవం, తపస్సు, ఇవన్నిటిలోనూ అతడు ఎలా కలిగి ఉంటాడు. లాస్ట్ దైవం కూడా చెప్పాడు, ఎలా దైవం పైన ఉంటాడు, అసలు దైవం అంటే ఏంది, ఓం తత్ సత్, ఈ మూడిటి గురించి చెప్పాడు. అప్పుడు మళ్ళా అర్జునునికి క్వశ్చన్ వచ్చింది, అదే మోక్ష సన్యాస కర్మయోగము. అసలు మోక్షము అంటే దేంది, అసలు మోక్షం అంటే ఏంటి, దేని నుంచి మోక్షం పొందాలి, జనన మరణ నుంచి, సంసార బంధం నుండి శాశ్వతంగా విముక్తి అవ్వడమే మోక్షము అని మనందరికీ తెలుసు. అంటే ఒక జన్మ, ఇప్పుడు మనం భూమి మీద జన్మ తీసుకున్నాము, ఒక తల్లి గర్భం అంటే ఒక యోని మార్గం ద్వారా జన్మ తీసుకుంటాం కదా, ఆ తల్లిని, తండ్రిని మనము డిజైన్ చేసుకునే ముందు మనం మరణించే సమయంలో ఎలాంటి శ్రద్ధతో ఉన్నాం, భక్తిలో ఉన్నామా, కోరికల్లో ఉన్నామా, ధ్యానంలో ఉన్నామా, యజ్ఞంలో ఉన్నామా, ఆహారంలో ఉన్నామా అని ఆ నిర్ణయం ప్రకారమే మరణించే సమయంలో ఏదైతే ఏ ఇంటెన్షన్ తో మనం మరణిస్తామో తిరిగి అదే రూపంలో జన్మ తీసుకోవాలి. అప్పటి వరకు ఎంతో సమయం అక్కడ మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి పైలోకాల్లో ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ తల్లి గర్భం కావాలి. అంటే ఇప్పుడు మనకు దేని మీదైతే శ్రద్ధ ఉంది వాటి కోసం ఆ తల్లి గర్భం కోసం వేచి, అలాంటి డిఎన్ఏ, అంటే అలాంటి ఆలోచనలతో తల్లి ఉంటుంది కదా, భూమి మీదకి నేను ఇలా వెళ్తాను, నా కోరికలు ఇలా ఉన్నాయి, నా బాధలు ఇలా ఉన్నాయి, వీటన్నిటిని నేను విడుదల చేసుకోవాలి, ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి అని చెప్పని ఉన్నప్పుడు, అప్పుడు మనం ఓహో అంటే మాస్టర్స్ మనకు చక్కగా గైడ్ చేస్తూ ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారు, చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పని చెప్తారు. ఆ ఎలిజిబిలిటీ కూడా, ఆ గర్భాన్ని ఎంచుకునే ఎలిజిబిలిటీ కూడా మనకు ఉందా, అలా అలా మనం జన్మ తీసుకుంటాం. మన ఆ మోక్షం ఎలా వస్తుంది, ఎందుకు మరణిస్తున్నాము, ఎందుకు జన్మలు తీసుకుంటున్నాము, మళ్ళా మరణ మధ్య సమయంలో ఎలా మనం ప్రవర్తిస్తున్నాం, వదిలించుకోవలసింది వదిలించుకోకుండా దేంట్లోనూ ఉంటున్నాము అంటే మన అంతఃకరణంలో ఉన్న ప్రవర్తన వల్ల. అవి ఒక జన్మన అంటే కాదు, కొన్ని వందల వేల జన్మలలోనున్న ఆ తప్పులు ఉన్నాయి కదా, మంచి కానీ చెడు కానీ పాపాలు కానీ పుణ్యాలు కానీ, ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఈ జన్మలో అనుభవిస్తూ దాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి. అంటే విడుదల అవ్వాలి. ఈ విడుదల ఎవరు అవుతారు, ఎవరు చేస్తాడు అంటే ఎవరిది వాడే విడుదల అవ్వాలి. ఎవరి జనన మరణ చక్రంలో నుంచి వాళ్ళు విడుదల అవ్వాలి. విడుదల అవ్వాలంటే ఏ కష్టాలైతే మనం తీసుకొని వచ్చామో, ఏ సమస్యలను అయితే తీసుకొని వచ్చామో వాటిని అంగీకరిస్తూ బుద్ధితో అందరినీ ప్రేమతో ఉంటూ
మనల్ని మనం ప్రేమించుకుంటూ మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటూ చక్కగా మనం ముక్తిని పొందాలి, అంటే మోక్షాన్ని పొందాలి. మళ్ళా ఆ మధ్యలో ఎన్నో జన్మల్లో నుంచి చేసిన ఎన్నో కర్మలు ఉన్నాయి కదా, మళ్ళీ అవన్నీ కూడా యాక్టివేషన్ లో వస్తాయి. మోక్షం కావాలంటే ఈజీయా? కానీ అందరికి మోక్షం కావాలంటే అబ్బా, ఎందుకంటే కష్టపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఆ మోక్షం కావాలరా భగవంతుడా, ఇంక ఈ జన్మొద్దురా, ఆడ జన్మొద్దు, మగ జన్మొద్దు, అలాగే డబ్బుతో ఉన్న జన్మలు వద్దు, డబ్బుతో ఇబ్బంది పడ్డది వద్దు, అనారోగ్యాలు వచ్చినప్పుడు వద్దు, భర్తతో బాధపడ్డప్పుడు వద్దురా బాబోయ్ మోక్షం కావాలని మళ్ళా వద్దు అని అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఎలా వ్యవహరించాలి, ఎలా మనల్ని మనం మార్చుకోవాలి, ఏ సిచ్యువేషన్ ని మనము యాక్సెప్ట్ చేయగలగాలి, మళ్ళీ ఇవన్నిటిని తెలుసుకొని దాన్ని ఆచరించి దాన్ని కర్తృత్వ భావంతో నిష్కామంతో చెయ్యాలి. మళ్ళీ ఆ మధ్యలో తెలిసినా కూడా, ఆ జ్ఞానం అంతా తెలిసినా కూడా ఎందుకు ఆచరించలేకపోతున్నాం, ఎందుకు ఒక స్టెబిలిటీగా ఉండలేకపోతున్నాము అంటే ఎన్నో జన్మల పరంపరలో నుంచి మోసుకొని వచ్చిన మన గత జన్మ తాలూకా చిట్ట, దాని మూలంగానే చేయలేకపోతున్నాం. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, పేరు కోసం ఎలాగైనా సరే చెయ్యాలని వస్తుంది ఒక రోజంతా, కొన్ని రోజుల పాటు, ఒక రోజంతా నేను అన్నది వస్తుంది, ఒక రోజంతా ఎదుటివాడిని అంగీకరించలేకపోవడం అంతా అన్నది వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనలోనున్న సరికాని ఆలోచనలు, ప్రవర్తన, ఇవన్నీ కూడా. మళ్ళా వీటన్నిటికీ అర్జునుడు చక్కగా క్వశ్చన్ వేశాడు. అంటే వేటిని ఆ సన్యసించాలి, వీటిని త్యాగంగా మార్చుకోవాలి, త్యాగం అంటే ఏంటిది, తర్వాత సన్యాసం అంటే ఏంటిది. మన భగవద్గీతలోన కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా ఇంతవరకు సన్యాస తత్వం గురించి, త్యాగతత్వం, అన్ని సన్యసించు త్యాగదించు అని చెప్పని ఏ రోజు కూడా చెప్పలేదు, ఏ రోజు కూడా మనకు చెప్పలేదు. కానీ ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు అర్జునుల వారికి క్వశ్చన్ వచ్చింది. అదే మోక్ష సన్యాస యోగానికి కృష్ణుడు 78 శ్లోకాల్లో వివరించాడు. అర్జున ఉవాచ, మొదటి శ్లోకం. అర్జునుడు పలికెను, ఓ మహాబావు, అంతర్యామి వసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేరువేరుగా తెలుసుకొన గోరెదను. అంటే అడుగుతున్నాడు. ఇంతగా చెప్పాడు కదా, సిద్ధాత్రయ విభాగం వరకు చెప్పాడు అన్ని. కర్మ అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది, భక్తి అంటే ఏంటిది, భగవంతుడు అంటే ఏంటిది, గుణాలంటే ఏంటిది, అసురతత్వం అంటే ఏంటిది, ఆ ఆ గుణాలలో ఉన్నవాడి శ్రద్ధ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా. మళ్ళీ ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు ఎలా తెలుసుకోవాలి, దాన్ని నేను పని చేస్తున్నాను, వాటిని ఎలా చెయ్యాలి అంటే సన్యాసతత్వము త్యాగతత్వము రెండు వేరుగా ఉంటాయా, రెండు ఒకటేనా, రెండు వేరు వేరుగానా, దీని గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని మొదటి శ్లోకంలో చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ, రెండవ శ్లోకంలోన భగవానుడు పలికెను, కామ్య కర్మల త్యాగమునే సన్యాసం అని కొందరు పండితులు తలదురు, కానీ విచక్షణాశీరులైన మరికొందరు మాత్రమే సర్వకర్మ ఫలములను త్యజించడకు త్యాగమని పేర్కొందరు. భగవానుడు చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పే జ్ఞానం కన్నా చూడండి ఎలా చెప్తున్నాడు అనంటే, కొంతమంది పండితుడు అంటే ఇదే ఇప్పుడు తెలుసుకున్న ఈ జ్ఞానము నేను చెప్పిందే కరెక్టా అంటే కూడా కాదు, ఇది నా స్వానుభవంతో నేను చెప్తున్న జ్ఞానం. మరి కొంతమంది పండితులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, మరి వాళ్ళు వాళ్ళ స్వానుభవంతో వాళ్ళ ఆ కర్మలను ఆచరించి వాళ్ళు అలా చేశారు. అంటే అది జ్ఞానము అని చెప్పని అనుకున్నారు. అంటే వాళ్ళు ఏదైతే ఆచరించి తెలుసుకున్నారో వారు ఆ జ్ఞానాన్ని చెప్పారు, నేను ఏదైతే తెలుసుకొని ఆచరించానో నేను ఆ జ్ఞానాన్ని చెప్పాను. అంటే జ్ఞానం రకరకాలుగా వాళ్ళ అనుభవాలకు తగ్గట్టుగా చెప్పడం జరుగుతుంది. అందుకని కొంతమంది ఏమంటున్నారు, కామ్య కర్మల త్యాగంనే సన్యాసం అని. కామ్య కర్మలు అంటే మనం రోజు ఏ పనులైతే చేస్తూ ఉంటామో వాటన్ని త్యజించడం, అంటే చేసే పనులు, ఆహారము తినడము, పని చేయడము, భుజించడము, తర్వాత వస్తు ప్రాప్తి, ధన ప్రాప్తి, ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ త్యాగమునే. అంటే త్యాగం అంటే
వదిలేయడం, ఇచ్చేయడం, అంటే వదిలేయడం దాన్ని మొత్తంగా కూడా. త్యాగం అంటే ఇది నాకొద్దబ్బా, ఇప్పుడు ఈ డబ్బు నాకొద్దు, ఈ పేరు వద్దు, ఆ ఈ భార్య వద్దు, పిల్లలు వద్దు, ఇవన్నీ ఈ బంధాలు వద్దు, ఇవన్నీ ఏమి వద్దు అని త్యాగంనే సన్యాసం అని కొంతమంది పండితులు ఉంటాడు. అంటే ఇక్కడ భూమి మీద చేస్తున్న పనులన్నిటిని వదిలేయడం. మరి కానీ విచక్షణాశీలులైన మరికొందరు మాత్రమే సర్వకర్మ ఫలంలో త్యాజించడం త్యాగం అని చెప్తున్నారు. అంటే సర్వకర్మలు అంటే వాళ్ళు పొద్దున లేచింది మొదలు బయట కానీ గృహంలో కానీ తనది కానీ అన్నిటినీ కర్మఫలాలను త్యజించడము, వీటన్నిటినీ త్యాగం అని మరికొందరు చెప్తున్నారు. ఇప్పుడు 3వ శ్లోకంలోన కొందరు విద్వాంసులు కర్మలన్నయు దోషయుక్తంలే కావున వాటిని త్యజింపవలనని అందరు, కానీ యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరు అందరూ. అంటే కొంతమంది విద్వాంసులు ఎలా ఉంది అంటే ఏ కర్మలు అయితే చేస్తామో, ఏ పనులైతే చేస్తామో వాటన్నిటినీ దోషాలే. అంటే ఇప్పుడు నువ్వు ఏ పని చేసావో అవన్నీ కూడా దోషాలు, కాబట్టి నువ్వు ఏ కర్మలు చెయ్యకు, ఏమి చెయ్యకు, అలా కళ్ళు మూసుకొని ఉండు, లేదా అలా ఉండిపో, ఇంకేమి చెయ్యకు అని కొంతమంది అంటారు. మరి ఇంకొందరు ఏమంటున్నారు, యజ్ఞ దాన తపశ్చాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరు అంటున్నారు. మళ్ళీ ఇవన్నీ అవసరం లేదని మరికొంతమంది అంటున్నారు. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ అభిప్రాయము అది వాళ్ళు ఆచరించింది, వాళ్ళు తెలుసుకున్నది, అది వాళ్ళ అభిప్రాయం. మళ్ళీ ఇప్పుడు కృష్ణుడు అభిప్రాయం చెప్తున్నాడు. ఓ పురుష శ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను 2 విషయములలో మొదట త్యాగం గురించి నా నిక్షేమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని 3 విధముగా చెప్పబడింది. త్యాగం చేయడం అంటే ఇది వద్దు అని వదిలేయడం అని ఉంటుంది చూడండి, దాని గురించి ఆయన తెలుసుకున్న చెప్తున్నాడు. అందుకే నా నిక్షేమును వినుము, నేను నిక్షేయించుకున్నది అంటే నేను తెలుసుకొని దీన్ని ఆచరించి దీన్ని అనుభవంగా మార్చుకున్నది, ఇది నా అభిప్రాయము అని చెప్తున్నాడు. ఆ త్యాగం కూడా ఎలా ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది, రాజసంగా ఉంటుంది, తామసంగా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటాం చూడు, నేను ఏదో త్యాగం చేసేసాను, నాకు వద్దు, ఈ పేరొద్దు, ఈ ప్రతిష్టొద్దు, ఈ డబ్బొద్దు, ఈ కీర్తొద్దు, నేను దీన్ని త్యజిస్తున్నాను అంటే త్యాగం అంటే వదిలేస్తున్నానని. దాంట్లో కూడా 3 ఉంటున్నాయి అని చెప్తున్నాడు. సాత్విక త్యాగం ఉంటుంది, రాజస త్యాగం ఉంటుంది, తామసం ఈ 3 రకాలుగా ఉంటుంది. 5వ శ్లోకంలోన యజ్ఞ దాన తపస్సు అర్చాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యం అనుష్ఠింపదగినవి. ఏలననగా యజ్ఞ దాన తపస్సులు అను ఈ 3 కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమనర్చును. అంటే వేటినైనా నువ్వు త్యాగం చేయి, కానీ ఈ 3 ఖచ్చితంగా నువ్వు అనుష్ఠించాలి. అంటే ఒక భూమి మీదకి మానవుడు వచ్చిన తర్వాత ఈ 3 చెప్పాడు. ఏం చెప్పాడు, యజ్ఞాలు చెప్పాడు, దానాల గురించి చెప్పాడు, తపస్సు గురించి చెప్పాడు. ఎందుకంటే అతనికే తనను తాను అది ఉద్ధరింప చేసుకోవాలి. అది చేయడం వల్లనే కర్మను అంటే కర్మలే బుద్ధిమంతులు వారిని పవిత్రమర్చును. ఈ 3 చేస్తేనే వాళ్ళ కర్మలను అనుసరించి ఆ పనులు చేస్తూ వాళ్ళు పవిత్రులు అవుతారు. కాబట్టి ఈ 3 కర్మలు చెయ్యాలి. అంటే రోజు యజ్ఞం, ఏ పనైతే మనం చెయ్యాలనుకుంటున్నామో, యజ్ఞం అంటే ఏంటిది, ఏ పనైతే మనం చెయ్యాలి. ఇప్పుడు యజ్ఞాలు ఉన్నాయి, ఏది వర్షాల కోసం యజ్ఞం చేస్తారనుకోండి మామూలుగా. దేని మీద ఇంటెన్షన్ పెట్టి చేస్తారు, భూమి మీదకి వర్షం రావాలి, కరువు వచ్చింది కాబట్టి యజ్ఞం కావాలని వరుణ దేవుని కోసం యజ్ఞం చేస్తాడు. అంటే ఏం చేస్తారు, పని చేస్తారు. అది అలా యజ్ఞం పూర్తవుతుంది. అలాగే మనం ఒక యజ్ఞంతో వచ్చాం, ఆ యజ్ఞాన్ని నువ్వు ఖచ్చితంగా పూర్తి చెయ్యాలి. అలాగే ఆ క్రమంలో అంటే ఈ శరీరాన్ని తీసుకొని ఆ పనులను చేస్తూ నీ దగ్గర ఏదైతే దానం ఉందో చెప్పాడు శ్రద్ధాత్రయ విభాగంలో, దానం గురించి, యజ్ఞం గురించి, తపస్సు ఏదైతే తపనతో మనం పని చేస్తామో దానికి దానం నీ దగ్గర ఎంత ఉన్నా సరే నీకు చేతనైనది చెయ్యు, లేదు అన్నది సాత్వికుల్లో ఉండదు. ఏది ఉన్నా కొద్దిగా ఇచ్చే గుణం అన్నది మన లోపల ఉండాలి. కాబట్టి దానాలలో కూడా రకాలు చెప్పాడు. అలాగే తపస్సు, దేనికోసం తపస్సు, భౌతిక సుఖాల కోసమా, పేరు కోసమా, ఆత్మ కోసమా, ఆ పరంధామం కోసమా, ఈ శరీరం కోసమా, లేకపోతే చేసే తపస్సు ఎదుటివాడిని వాళ్ళను నాశనం చేసే విధంగాన తపస్సులో కూడా అన్ని రకాల తపస్సులు చెప్పాడు. మళ్ళా ఇవి ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో ఈ 3 కర్మలే
బుద్ధిమంతులైన వారి గురించి పవిత్రమనర్చును. అంటే ఎవరైనా బుద్ధిమంతులుగా ఉన్నవారు ఖచ్చితంగా ఇవి చేస్తేనే వాళ్ళు పవిత్రంగా అవుతారు. ఎందుకు పవిత్రంగా అవుతారు అంటే ఎన్నో జన్మల్లో నుంచి ఎన్నో తప్పులు చేశారు కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి కాబట్టి అవి ఆపొద్దు, చెయ్యాలన్నది నా నిక్షేమం అని చెప్తున్నాను. 6వ శ్లోకంలోన కావున ఓ పార్థ, ఈ యజ్ఞ దాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నిటినీ ఫలాశక్తులను త్యజించి అవశ్యం ఆచరింపవలను అన్నది ఉత్తమమైన నా నిశ్చిత అభిప్రాయము. ఇక్కడ కూడా నిశ్చితంగా అంటే నిశ్చయంగా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. ఇది నా అభిప్రాయం. స్ట్రాంగ్ గా అభిప్రాయం వేడు, నిశ్చిత అభిప్రాయం వేడు. అంటే స్ట్రాంగ్ గా ఆ అది చేసి ఆయన పొందాడు కాబట్టి నా అభిప్రాయం అని చెప్తున్నాడు. అంటే ఇవన్నిటిని చేస్తూ అంటే యజ్ఞాలు అంటే మనం చేయాల్సిన పనులను చేస్తూ దానం చేస్తూ మన కోసం మనని మనం ఉద్ధరించుకోవడానికి మన ఆత్మను ఉద్ధరేత్మ ఆత్మానాం అన్నాడు కదా, ఎవరి ఆత్మను వాడు ఉద్ధరించుకోవాలి కదా, వచ్చిందే ఆ పని మీద. మళ్ళా వాళ్ళను తపస్సును చేసుకుంటూ కర్మలను చేసుకుంటూ కర్తవ్య కర్మలన్నిటినీ ఫలాశక్తులను తగ్గించాలి. అంటే కర్తవ్య కర్మలు ప్రతి ఒక్కరికి ఒక కర్తవ్యం ఉంటుంది. భగవంతుడికి ఒక కర్తవ్యం ఉంది. భగవంతుడికి ఒక కర్తవ్యం ఉంది కాబట్టి ఇక్కడ ఈ భూమిని అంటే ఎన్నో ప్లానెట్లు సృష్టించాడు, ఎన్నో పెట్టాడు. మళ్ళీ వాటన్నిటినీ యజమాని ఎవరు అంటే పరమాత్మనే కదా. మళ్ళా ఆ భాగంలో ఆ ఆయనకు ఎంతో మంది పూజిస్తుంటాడు, తిడుతుంటాడు, పొగుడుతుంటాడు, నాకేమి ఇవ్వలేదని అంటుంటాడు. కానీ వాళ్ళకు తగ్గట్టుగా అన్ని పరమాత్ముడు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన త్రిగుణాతీతుడయ్యాడు. అన్ని ఉన్నా కూడా వేటిని అంటించుకోకుండా మళ్ళీ ఉన్నాడు. మళ్ళా అతని కర్తవ్యం మళ్ళా ప్లానెట్స్ ను సృష్టించాలి, వీళ్ళందరికీ జ్ఞానం అందించాలి, భూమి మీద ఎంతో అనుభవం ఉంది, ఇది ఇలా ఉంటుందని తెలియచేయాలని ఒక యజ్ఞాన్ని చేశాడు. మళ్ళా ఒక యజ్ఞాన్ని చేసినప్పుడు అతను ఏం చేస్తున్నాడు, తన కర్తవ్య కర్మలన్నిటినీ చేస్తున్నాడు. అంటే ఎవరికి ఏ సమయంలో ఎప్పుడు ఏమి ఇవ్వాలనో ఎప్పుడు ఏమి ఇవ్వకూడదో ఎవరు ఎలా ఉన్నా తను ఎలా ఉండాలో అవన్నీ చేసుకుంటూ పోతున్నాడు కదా. అలా భగవంతుని స్ఫూర్తిగా చేసుకొని మనం కూడా తయారవ్వాలి. ఎవరు రోల్ మోడల్ మనకి ఎవరు అంటే ఒక భగవంతుని పెట్టుకోవాలి, ఏదో ఒక మనకి ఇష్టమైన దైవాన్ని పెట్టుకోవాలి. దైవాన్ని పెట్టుకుంటూ సరే ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు అడిగితే ఇలా ఉంటాడా, ఇలా ఎమోషన్ అవుతాడా, ఇలా కోపంగా ఉంటాడా, ఉండడు కదా. మరి నేనెందుకు అవుతున్నాను, నాకెందుకు ఇలా వస్తున్నాయి అని వీటన్నిటిని కూడా ఫలాశక్తి లేకుండా త్యజించాలి. మరి భగవంతుడు పేరు కోసం మనకు వరాలు ఇస్తున్నాడా, లేకపోతే తిడుతున్నాడని చెప్పని అయ్యో అని చెప్పని ఇస్తున్నాడా? ఆయన అందించేదంతా ఏంటిది, జ్ఞానం అందిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. మళ్ళీ మనం కూడా మన పనులన్నిటిని కూడా కర్తవ్య కర్మలన్నిటిని కూడా ఫలాశక్తి లేకుండా త్యజించాలి. అంటే ఫలం ఎప్పుడైతే ఆ పని మీద నువ్వు ఫలం పెట్టుకున్నావో అంటే దాని మీద నువ్వు పెట్టుకున్నావో నీకు కావలసినవన్నీ ఇక్కడనే అందుతాయి. అంటే దాని మీదనే ఉంటుంది. ఈ రోజు నేను ఇది చేశాను, ఈ పని చేశాను, దీనివల్ల ఎవరికైనా ఉపయోగపడ్డదా, ఇప్పుడు నేను క్లాస్ ఉంది నేను ఇప్పుడు ఇది చెప్పడం వల్ల ఇది ఎవరికైనా ఉపయోగపడ్డదా, దీన్ని ఎలా తీసుకుంటున్నారు, సరిగ్గా అర్థమవుతుందా లేదా ఇంకా అని అనుకున్నాను అనుకో, నేను దాని మీద ఇంటెన్షన్ పెట్టుకున్నట్టు. లేదు నాకు అర్థమైంది ఏదో, నేను తెలుసుకున్నది ఏదో నేను చెప్పేసి నేను వదిలేస్తున్నాను, ఎవరికి ఎంత అర్థమైందో వాళ్ళ రకంగా తీసుకుంటారు, నేను ఆ పని అయిపోయింది అని చెప్పి నేను పక్కకు తప్పుకోవడం. అంటే దీని మీద ఎవరున్నారు ఎవరు లేరు, ఎవరెంత పట్టుకున్నారు అన్నది కూడా అవసరం లేకుండా ఉండడం. మన ప్రతి పనిని కూడా మనం అలానే చేయగలగాలి. కుటుంబంలో కూడా అలాంటి ధర్మాన్ని మనం చేయగలగాలి. అంటే ఆ ప్రతిఫలం మీద పూర్తిగా వదిలేయగలగాలి. ఒక ఆస్తి విషయంలో, ఒక పేరు విషయంలో, బాధ్యత విషయంలో వీటన్నిటిని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాన్ని త్యజించడం అవశ్యం అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా నువ్వు ఆచరింపవలను, అదే ఉత్తమమైనది. 7వ శ్లోకంలోన నిషిద్ధ కర్మలను కామ్య కర్మల ఆచరణము త్యాగము చేయుట సముచితమే, కానీ శాస్త్ర విహిత కర్మాచరణములను త్యజించుట ఉచితం కాదు. కావున మోహన వశమున దానిని త్యజించుట తామస త్యాగం అన్నారు. అంటే సాత్వికం ఇప్పుడు చెప్పాడు కదా, ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలని. మళ్ళీ నిషిద్ధ కర్మలు అంటే
ఏవైతే ప్రజలకు హాని అవుతున్నాయో, ఏవైతే అవి మనకు హాని అవుతున్నాయో, ఏదైతే నియమాల్లో, విశ్వ నియమాల్లో, శాస్త్రాలలో ఇవి చెయ్యకూడదు అని చెప్పని ఏవైతే ఉన్నాయో ఆ నిషిద్ధ కర్మలు. తర్వాత కామ్య కర్మల ఆచరణము త్యాగం చేయడం సముచితమే. అంటే ఏదైతే నువ్వు పనులు చేస్తున్నావో అవన్నిటి కూడా త్యాగం చేయడం సముచితమే. కానీ శాస్త్రహిత కర్మాచరణను త్యజించుట ఉచితం కాదు. అంటే నీకు ఏదైతే ఆ తప్పనిపిస్తుందో, నీ వల్ల వాళ్ళు బాధపడుతున్నారు, నీకు బాధ కలుగుతుందో దాన్ని నువ్వు త్యజించు, త్యాగం చేయి. అలాగే ఆ కోరికలు, నీ భౌతిక అవసరాలకు సంబంధించిన కోరికలు అంటే పేరు, ప్రతిష్ట, ధనము, కీర్తి, భార్య పిల్లల కోసము వాటిని సంపాదించడము. అంటే ఎక్కువగా, అంటే మన పుణ్యఫలం ఎంత ఉంటుందో అంతవరకు మాత్రమే ఈ భూమి మీద మనం జన్మ తీసుకొని ఉంటాం. రియల్ గా చెప్పాలంటే మన పాప పుణ్యాల ఫలితంగానే మనం ఇక్కడ భూమి మీదకి వచ్చి ఆ తల్లిదండ్రుల డిజైను, భార్య భర్తలది, తర్వాత కుటుంబము, పిల్లలు, ఇదంతా మనదే. కానీ దీనికి మించి కోరుకుంటాం కదా, అది లేదు, ఇది లేదు, అది కావాలి, నా భర్త అలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నాకు అనారోగ్యం ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ అంటాం చూడండి. వాటిని ఆ వదిలేయి. నీ భౌతిక అవసరాలకు కావలసినవన్నిటిని వదిలేయడం సముచితమే అని చెప్తున్నాడు. కానీ శాస్త్రహిత కార్యాచరణ తజ్జులు ఉచితం కాదు. అంటే ఇవన్నీ నాకొద్దు, ఈ శరీరం నాకొద్దు, ఈ భర్త వద్దు, ఈ తల్లిదండ్రులు నాకొద్దు, ఈ పిల్లలు నాకొద్దు, ఈ పేరు లేనిది, నన్ను గుర్తించింది నాకెందుకు, ఈ భోగం లేనిది నాకెందుకు అని వాటిని త్యజించకు. దీనికోసం నువ్వు వదిలిపెట్టద్దు. మన ఇలా వదిలిపెట్టే కదా ఎన్నో జన్మలు తీసుకొని పాక్కుంటూ ఈదుకుంటూ అనుభవిస్తూ వచ్చింది. మళ్ళా ఇక్కడ కూడా నువ్వు దాన్ని త్యజిస్తావు అంటే ఉచితం కాదు అని చెప్తున్నాడు. కావున మోహవశంన ధ్యానం త్యజించడం తామస త్యాగము అని అంటారు. అంటే ఈ మోహాల కోసం ఇవన్నీ వదిలేస్తాను, ఇవన్నీ వదిలేస్తే నాకు మోక్షం వస్తుంది. చెప్పేదంతా ఏంటిది, ఇక్కడ మోక్షం గురించి చెప్తున్నాడు. ఇవన్నీ వదిలేస్తే నీకు మోక్షం. అంటే నువ్వు చేయాల్సిన పనులన్నీ చెయ్యి. నీకు నీ లోపల ఏదైతే కోరికలు ఉన్నాయో, నీ లోపల నీకు సరికానివి ఏదైతే నేను తప్పు చేస్తున్నానో దాన్ని వదిలేయి. అలాగే ఇక్కడ నేను చేయాల్సిన పనులలో ఏ దాని మీద అయితే నేను చేస్తున్నానో వాటిని నువ్వు వదిలేయి. అంటే నీ భౌతిక జీవితానికి సంబంధించిన నీ లోపల వస్తున్న కోరికలన్నిటిని కూడా త్యజించేసి, కానీ నీ పర్పస్ ఏదైతే ఉందో, ఏదైతే నువ్వు చేయాల్సిన పని ఉందో, నీ బాధ్యత ఏదైతే ఉందో, అది విశ్వానికి కానివ్వండి, నీ కోసం నీకు కానివ్వండి, నీ కుటుంబం కోసం మోహంలో పడ్డావా దాన్ని తామస త్యాగం అని చెప్తున్నా. అంటే మోహం వచ్చేస్తుంది, పేరు వస్తుంది, పేరు కావాలను, లేదా ఇది వదిలేస్తే ఏమవుతుంది, ఇంకాస్త నేను దీని మీద ఎక్కువ పెట్టుకోవచ్చు కదా, వీటిని పట్టించుకోకుంటే ఏమవుతుంది, దీని గురించి పట్టించుకుంటే ఏమైపోతుంది కదా, దీంట్లోనే ఉంటే ఏమైపోతుంది కదా, అంతే కదా. స్పిరిచువాలిటీలోకి వచ్చి నాకు ఏమనిపిస్తుంది, ఆ మంచి లడ్డు దొరికినట్టు అనిపిస్తుంది. దీన్నే ఆస్వాదించుకుంటూ, దీన్నే తింటూ, దీంట్లోనే ఉంటే నీ కుటుంబ ధర్మాన్ని వదిలేయొద్దు. మళ్ళీ నీ కుటుంబ ధర్మాన్ని ఒకటి ఉంది కదా, అంటే వదిలేస్తే దీన్నన్నా వదిలేస్తాం, లేదా దీన్నన్నా వదిలేస్తాం. ఇంకే ప్రతిసారి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంది, సంసారంలో నిర్వాణము. మీకు నిర్వాణం ఎక్కడ దొరుకుతుంది, మోక్షం ఎక్కడ దొరుకుతుంది, ముక్తి ఎక్కడ దొరుకుతుంది అంటే సంసారంలోనే ఉంటూ నిర్వాణం చెందు అని చెప్పు. 8వ శ్లోకం. కర్మలనన్నయ్యో దుఃఖకారములే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుట రాజస త్యాగం అని అందరు. అట్టి త్యాగం వలన ఎట్టి ఫలము లభించదు. ఎలా అని చెప్పానంటే, గోచిబాప అంటే మనం సార్ చెప్పింది ఒకటి ఇంతవరకు స్టోరీ చాలా సార్లు చెప్పుకున్నాం, మళ్ళొకసారి ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎలా అని చెప్పారంటే, ఒక అతను ఉంటాడు, ఈ సంసారాలు నాకొద్దు, ఈ పిల్లలొద్దు, ఈ బాధలొద్దు, ఈ సంపాదించడం ఎందుకు, ఈ శరీరాన్ని కష్టపడి చేసి ఇవన్నీ ఎందుకు, ఒక గోచితో నేను మోక్షాన్ని సంపాదించుకుంటాను అని చెప్పని ఒకతను వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు.
తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు అతనికి ఆకలి అవుతుంది. మన శరీరం కడుపు ఆకలి చెప్తుంది కదా, ఆకలి అవుతుంది. ఆకలి అవుతున్నప్పుడు అతడు కళ్ళు తెరుస్తాడు. తినడానికి ఏమైనా దొరుకుతుందని. అలా నడుచుకుంటూ ఉంటే ఒక గ్రామంలోకి వెళ్ళిపోతాడు. ఒక గ్రామంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సన్యాసి కదా అతడు. ఒకతను ఏం చేస్తాడు, నేను ఒక ఆవును దానంగా ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు పాల కోసం వచ్చావు కదా, నువ్వు ఆవునే తీసుకెళ్ళు అని అన్నాడు. అప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు ఒక ఆవు వచ్చింది తనకి. అంటే తనకి ఆకలిగా ఆగుతుంది, పాలు తాగాలి, తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మోక్షం కావాలని. ఆకలి అవుతుంది. ఆకలి అవుతున్నప్పుడు లేచాడు, మళ్ళీ పాలు వెతకాలి. అంటే ఇక్కడ ఏమైతుంది, మళ్ళీ పని వచ్చింది తనకి. పని చేయాలి అంటే శరీరాన్ని శ్రమింపజేయాలి. తపస్సుకు భంగం అవుతుంది. తపస్సు ఎందుకోసం చేస్తున్నాడు, మోక్షం కోసం చేస్తున్నాడు. మోక్షం కావాలి, ఇవన్నీ నాకు వద్దు, వదిలించుకుందామని. మళ్ళీ కడుపేమో, శరీరమేమో ఆకలి అంటుంది. అప్పుడు ఏం చేశాడు, మళ్ళీ ఒక రోజు వెళ్ళాడు గ్రామంలోకి. వెళ్ళిపోయిన తర్వాత ఒక అబ్బాయిని తీసుకొని వచ్చాడు. అరే, కాస్త ఈ ఆవు పాలు పితుకు, నువ్వు నాకు కొనిపోయి, నువ్వు కొని తాగు అని చెప్పేశాడు. మళ్ళా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళా ఆ పిల్లవాడు అక్కడనే ఉంటే మళ్ళా తల్లి ఉంటుంది కదా, మళ్ళా ఆ తల్లి కోసమని అతడు పోతున్నాడు. మళ్ళీ అతనికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేశాడు, సరే మీ అమ్మ నువ్వు తీసుకొని రా, ఇక్కడనే ఉండు అని ఒక పూరి గుడిసె నిర్మించారు వాళ్ళకు ఉండడానికి. ఇతను ఏం చేస్తున్నాడు, మోషన్ కోసం తపస్సు చేస్తున్నాడు. అతనికి ఇల్లు ఏం అవసరం లేదు. ధ్యానం చేయాలి, ఆకలి అయినప్పుడు పాలు తాగాలి, మళ్ళీ ధ్యానంలో కూర్చోవాలి, శరీరానికి కావాల్సిన ఆహారం తీసుకోవాలి. ఇదే పనితో ఉన్నాడు. అప్పుడు ఏమైపోయింది, వచ్చి లేచిన దాడే మోహంలోకి వచ్చిపోయాడు. మోహంలోకి వచ్చే వరకు ఏం జరిగింది, ఆ ఆమె మీద ఇష్టం ఏర్పడ్డది. మళ్ళీ ఏం చేశాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంటే కాపురం చేశాడు. కాపురం చేసిన తర్వాత ఏమైపోయింది ఇక్కడ, మళ్ళా బంధంలో ఉండిపోయాడు. అంటే నువ్వు ఏదైతే వదలాలని అనుకున్నావో, దేన్నైతే కాదని అనుకున్నావో, మళ్ళీ అతను దాంట్లోకే వచ్చాడు. అంటే ఎక్కడ దొరుకుతుంది, దీంట్లోనే దొరుకుతుంది. అంటే మళ్ళీ ఏంది, ఏదైతే వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాడో మళ్ళీ దాంట్లోనే ఉన్నాడు. అంటే భయపడొద్దు, మన కర్తవ్య కర్మలను త్యజించొద్దు. త్యజించామా అంటే రాజస త్యాగము అంటారు. దీనివల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే ఏ ఫలితం ఉండదు. మరి మన సమస్యలకు మనకు జ్ఞానం పొందాలి అని చెప్పంటే ధ్యానం చెయ్యంటారు. అంటే నేను ఎవరిని ఉద్దేశించట్లేదు ఇక్కడ. నువ్వు కళ్ళు మూసుకున్నంతసేపు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకుంటావు, గంటలు గంటలు ధ్యానం చేసుకుంటావు, మాస్టర్స్ తో కనెక్ట్ అవుతావు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొందుతావు, ఎన్నో చేస్తావు. మళ్ళా భౌతిక జీవితం అంటే ఈ ప్రజెన్స్ జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతాయి, నీ భర్త నిన్ను అలానే అంటుంటాడు, డబ్బు కోసం నువ్వు అలానే బాధపడుతూ ఉంటావు, మళ్ళీ అనారోగ్య కర్మ అన్నది బాధపడుతూనే ఉంటుంది. మళ్ళీ ఇది ఎంతవరకు మనకు కరెక్ట్. మళ్ళీ ఇంత చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఈ సమస్యలు ఎందుకు తీరట్లేదు. అంటే కేవలం కళ్ళు మూసుకొని ఉన్నంత మాత్రం పోతాయా, అన్ని మారిపోతాయా అంటే మారదు. అలా ఎలా మనం ఒక సమాధి స్థితిలో ఉండగలిగామో అన్ని సిచ్యువేషన్లకు సమాధిలో ఉండాలి. మళ్ళీ దానికి కావలసిన జ్ఞానం పొందాలి కదా. మళ్ళీ ఆ జ్ఞానం పొందాలంటే నీకు సిచ్యువేషన్స్ కావాలి. నీకు ఆ సిచ్యువేషన్స్ కల్పించేది ఎవరు, నీ చుట్టూ ఉన్న సమాజము, కుటుంబము, నీకు నువ్వుగా తెచ్చుకున్న అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలన్నీ. మళ్ళీ దాన్ని జ్ఞానంగా మార్చుకుంటేనే కదా సమస్య పోయేది, అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలిగేది. మళ్ళీ దేని వదలాలంటే దేన్ని వదలొద్దు, కర్తృత్వ భావంతో పని చెయ్యు అని చెప్పాడు. అందుకే కర్తృత్వ భావంతో చెప్పాడు. అంటే ఇది నా కర్తవ్యము, దీని నుంచి నేను చేస్తున్న దాని ఫలాపేక్ష లేకుండా, దీని ఫలితం పైన నేను ఏం చేస్తున్నాను, దీనిది ఎలా ఉంటుంది, దీంట్లో నా కర్మలన్నీ పోతాయా, నాకు పేరు వస్తుందా లేదా నాకు ముక్తి వస్తుందా, అవన్నీ ఇంటెక్షన్ చెయ్యొద్దు, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ బాధ్యత నువ్వు పూర్తిగా చేసుకో అని చెప్పి క్లియర్ గా చెప్పాడు. కానీ అలా చెయ్యకుండా ఇలా చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. 9వ శ్లోకం. ఓ అర్జున, శాస్త్రహితములను కర్తవ్యములుగా భావించి శాస్త్రహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి యంది ఫలాశక్తులను త్యజించి చేయటనే సాత్విక త్యాగము అని భావింపవలెను. అంటే ఇందాక చెప్పుకునేది ఎలాంటి భావంతో చెయ్యాలి అని చెప్పారంటే, కర్తవ్యముగా భావించి వాటి యందు ఫలాశక్తి ఉండకూడదు. ఎందుకున్నదండి ఫలాశక్తి అనిపిస్తుంది కదా. ఏదైనా సరే ఒక గొప్ప చెప్పుకోవాలి, లేదా పొగిడించుకోవాలి, ఇది నేను చేస్తున్నాను అన్నది రావాలి,
అన్నది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది కూడా మనం మన ఆత్మారాముడు తృప్తి చెందాలి నిజంగా చెప్పాలంటే. కొన్ని జన్మల్లో ఎలా ఉంటుంది, కొన్ని జన్మల్లో మంచి జన్మలు ఉన్నాయనుకోండి, చక్కగా సాధన చేసుంటాము. కొద్దిగా పేరు ప్రఖ్యాతిన వచ్చింది. కానీ సాటిస్ఫాక్షన్ ఉండలేకుండొచ్చు. మనం ఇంకో కారణం ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఆ తృప్తి పొందకపోవచ్చు. దాన్ని ఇప్పుడేం జేస్తాము, ఈ జన్మలో కూడా చక్కగా ఇలాంటి పనులే జేస్తుంటాం. మంచి పనులే. చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, నేను పొగిడించుకోవాలి, నేను పేరు తెచ్చుకోవాలి, ఇది అని అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇన్నర్‌లో మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎక్కడి నుంచొస్తుంది? ప్రెజెన్స్‌లో నుంచొస్తుందా? పాస్ట్‌లో నుంచొస్తుందా? ఆ పాస్ట్‌లోన ఆహ్, నేను ఎలాంటి ఇంటెన్షన్‌తో మరణించాను. ఫుల్‌ఫిల్ కాలేకుండొచ్చు. ఆ పేరు సంపాదించుకోవాలి, ఆ గొప్ప అనిపించుకోవాలని, లేకపోతే పవర్స్ కోసం అని జెప్పని తీసుకొనిండొచ్చు. ఆ పవర్స్ గూడా మంచిగా కూడా ఉండొచ్చు. కానీ దాన్ని ఇంకా అనుభవించలేకపోవచ్చు. లేకపోతే దాని నుంచి ఎదుటివాడైనా ఏమైనా బాధపడి ఉండొచ్చు. అప్పుడు మనం కనెక్ట్ అవ్వాలి. మనతో మనం కనెక్ట్ అవ్వాలి. మనలో ఉన్న ఆత్మారామంతో మనం కనెక్ట్ అవ్వాలి. అంటే ఇక్కడున్న ఈ జీవుడు, ఈ జీవాత్మ 2 మారున్నాయి. కానీ ఆత్మలో మారలేకుండొచ్చు. అంటే మన ఆత్మ పైలోకాలనే ఉంటుంది కదా! మళ్ళా ఎన్నో జీవాత్మలను పంపించి ఎంతో నాలెడ్జ్ తీసుకుంది. అది మంచి, చెడు, మంచి, చెడు చేస్తే ఇలాంటి ఫలితం ఉంటుందని మళ్ళా మంచి జేయడానికి వెళ్తున్నప్పుడు. మళ్ళా ఆ ఆత్మలో కూడా వాసనలుంటాయి కదా! మీరనుకోవచ్చు ఆత్మకి ఇవన్నీ ఏంటిది అని. కానీ ఖచ్చితంగా ఆత్మకు ఉంటుంది. ఆత్మకి ఖచ్చితంగా ఉంటుంది. ఉంటేనే కదా మళ్ళా భూమి మీదకి పంపించేది. నువ్వు ఈ తప్పు చెయ్యు. ఇలా తీసుకో అని. అదే ఆత్మకు నాలెడ్జ్ వచ్చిందనుకోండి, నీకు ఈ కోరిక కోసం మనిషిని పలానా వ్యక్తిని హింసిస్తావా? తిడతావా? అంటే ఆ నాలెడ్జ్ వచ్చిన ఆత్మకి ఎక్కిచ్చామనుకోండి మనము, అంటే ఆత్మ అందుకుందనుకోండి. సింపుల్‌గా ఆత్మ అందుకుందనుకోండి, మళ్ళా అలాంటి జీవాత్మను పంపించదు భూమి మీదకి. ఆ దేహాన్ని జీవుడుగా, జీవాత్మగా తీసుకోదు. మళ్ళా ఆ నాలెడ్జ్ అంతా ఎవరిది బాధ్యత అంటే, ఎవరైతే తెలుసుకొని ఉంటారో వారిదే బాధ్యత ఆత్మకు అందించడం. ఖచ్చితంగా. నువ్వు ఆత్మనని అనుకున్నప్పుడు వేరే జీవాత్మ పంపించిన దాన్ని నేనెందుకు చెప్పాలి అనంటే, అది నువ్వు ఒకటే అన్నది కాదు. వేరు వేరుగా చూడడం అన్నది. మరి అది ఎక్కడి నుంచొస్తుంది? అదేదో మనం ఇక్కడ క్లియర్‌గా ఉన్నాం. ఆశ్రమంలో కనెక్ట్ అయిపోయి ఇక్కడ కరెక్ట్‌గా ఉన్నాము. జీవుడు జీవాత్మలోను ఉంది. ఇంకా వస్తుంది అనంటే, ఆ గతి చైతన్యంలో నుంచి ఇంకా వస్తుందంటే, ఆ గతి చైతన్యానికి చెప్పగలగాలి. తర్వాత నీ ఆత్మకు కూడా అందించగలగాలి. అంటే ఎంతో సిలబస్ ఉంది. మళ్ళా ఆ సాత్విక త్యాగం అన్నది రావాలిక్కడ. అంటే నాలెడ్జ్ అన్నది ఇక్కడ మనం ఎంతగా తెలుసుకుంటున్నామో మన జీవాత్మకి, ఆత్మకి పంపించడం అన్నది చెయ్యాలి. అది సాధ్యం అవుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ట్రై చెయ్యాలి. మళ్ళీ ట్రై చేయాలంటే ఇక్కడున్న జీవుడు మారాలి. జీవుల్లో ఈ నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఈ నాలెడ్జ్‌ని తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి. అప్పుడేమవుతుంది వీటన్నిటి మీద ఆసక్తి పోతుంది. అంటే ఆ కర్తవ్య కర్మలు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ ఫలాసక్తుల మీద ఉండదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాము జస్ట్ కర్మ విపాకం చేపిస్తే నా కర్మలన్నీ పోతాయి. నా నాకు పోతుంది అని అనుకుంటాం. అది అనుకుంటే పోతుందా? పోదు. ఒక క్లాస్ చెప్తున్నాము, ఒక ధ్యానం చెప్తున్నాము, ఒక సేవ చేస్తున్నాము అంటే కర్మలు పోతాయా? అంటే నీ లోపల నీకు రియలైజేషన్ వచ్చి జ్ఞానం పెంచుకోవడానికి ఇది మనకు మొత్తం. అప్పుడు నువ్వు చెప్పుకునే క్రమంలో, చేసే క్రమంలో నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అయ్యి ఉంటావు. చెప్పినంత మాత్రాన పోతే అన్నీ అయిపోవాలి కదా! అంటే అన్ని పిచ్చుల్లో ఇంకొక పిచ్చి ఇది. అంటే ఈ పిచ్చులన్నీ వదిలించుకోవాలి. ఈ పరాశక్తుల మీద మొత్తంగా పోవాలి. ఇది జేయడం వల్ల నాకిదొచ్చింది. ఇది జేయడం వల్ల నాకిదొచ్చింది అనంటే ఏమవుతుంది ఇంకా నీ లోపల 1% దాని మీద ఉంది. ఏది ఉండకూడదు మైండ్‌లో. కంప్లీట్ నిల్. ఏది లేకుండా నువ్వు చేసుకుంటూ ఎళ్ళిపో అంతే. అప్పుడు నీకది సాత్విక త్యాగం అవుతుంది. నేనిది ఈ పని జేయడం వల్ల నాకిది తగ్గిపోయింది. నేనిది చేపించడం వల్ల నాకు తగ్గిపోయింది అంటే కాదు. అంటే ఇంకా దాని మీద ఆసక్తి నీకు ఉంది. అంటే లోపల
ఎంతో ఉంది దాన్ని క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేయాలంటే ఫస్ట్ గా ఏం రావాలి? ఆసక్తి రావాలి. ఆ ఫలం మీద, ఆ పని చేసే పని మీద ఆసక్తి రావాలి. మళ్ళీ అది కూడా లేకుండా పోవడమే సాత్విక త్యాగం అని చెప్తున్నాడు. అంటే చూడండి ఎంతగా ఉండాలి. తామస త్యాగమా, సాత్విక త్యాగమా, రాజస త్యాగమా? అంటే ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది? తామసంలో నుంచి రాజసంలో నుంచి సాత్వికము. మళ్ళీ ఈ క్రమంలో మనకి ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వేం చెయ్యాలి? నాలెడ్జ్ గా మార్చుకోవాలి. దాన్ని కనిపించే దాన్ని నాలెడ్జ్ గా మార్చుకోవాలి. అంటే ఆ మనిషి ఇలా ఉన్నాడు అన్నది కూడా ఫిక్స్ చేయకూడదు. అతని ఆలోచన విధానంలో ఇలా ఉంది. ఆ ఇంటెన్షన్ తో ఆ పనిని మాత్రమే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆ పనిని మాత్రమే, అన్ని పనులు కాదు, ఆ పనిని మాత్రమే. అప్పుడు ఓకే, ఇతని లోపల దీంట్లో ఈ ఇంటెన్షన్ ఉందా, దీని మీద ఆసక్తి ఉందా, మరి నా లోపల ఏ ఆసక్తి ఉంది అన్నది కూడా ఇక్కడ గుర్తించడం కలగాలి. ఊకనే సాత్విక త్యాగంలో నేను సాత్వికంలో ఉన్నాను, ఉన్నానని ఎలా అంటాము? అనడానికి వీలే లేదు. ఎలా ఎలా చేస్తున్నాం అన్నది కూడా తెలుసుకోవచ్చు. మనం చేసే త్యాగము ఎలా చేస్తున్నాం అన్నది కూడా చక్కగా డ్రీమ్ వరల్డ్ లో చూపిస్తారు. నువ్వు ఏంటిది అని నీ సినిమాని నీకే చూపిస్తారు. అంటే ఎవరి సినిమాను వాడే చూసుకోవాలి. దానికి ఎవరు డైరెక్టర్ ఎవరు? మనమే. ప్రొడ్యూసర్ ఎవరు? మనమే. ఆర్టిస్ట్ ఎవరు? స్క్రీన్ ప్లే ఎవరు? డైలాగులు ఎవరు? యాక్టర్ ఎవరు? అంటే మొత్తం మనమే. అందుకనే ఇవన్నీ మన లోపల ఉన్నాయి, క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు మంచిది ఏంటిది అంటే డ్రీమ్ వరల్డ్. మళ్ళీ ఆ డ్రీమ్ వరల్డ్ లో ఇచ్చిన దాన్ని ఎంతగా పట్టుకొని ఆచరిస్తున్నాం అన్నది ఇంకొక టాస్క్. అంటే ఫస్ట్ గుర్తించడం ఒకటి కావాలి, గుర్తించిన దాన్ని ఎలా మార్చుకోగలగడం అన్నది రాగలగాలి. మార్చుకున్న దాన్ని కూడా ఎంత పర్ఫెక్ట్ గా గట్టిగా మార్చుకుంటున్నాం అన్న దాని మీద ఉంటుంది. ఒకనే సాత్విక త్యాగంలోకి వచ్చేస్తామా? అంటే పేరుకి మాత్రమే అనుకుంటామా ఓకే నేను ఇది లేకుండా చేపిచ్చేసాను అని. కానీ దాని వెనక ఎంత ఉంది. 10వ శ్లోకం. అకుశల కర్మలను, నిషిద్ధ కర్మలను, కామ్య కర్మలను ద్వేషింపని వాడు కుశల కర్మలయందు అంటే నైమితిక పవిత్ర కర్మలయందు ఆసక్తి కలిగిన ఉండని వాడు శుద్ధ సాత్విక గుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయిన వాడు నిజమైన త్యాగి. త్యాగి గురించి కూడా చెప్తున్నాడు. మళ్ళీ ఇలాంటి త్యాగం చేస్తుంటాడు. ఆ త్యాగి ఎలా ఉంటాడు అంటే అకుశల కర్మలను, నిషిద్ధ కర్మలను, కామ్య కర్మలను ద్వేషింపని వాడు. అంటే అకుశల కర్మలు అంటే ఏవైతే తను తప్పు చేసినాడో, అంటే గత జన్మల్లో ఎన్నో చేసి ఉంటాడు కదా, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా మనకు కనిపిస్తూ ఉన్నా వాళ్ళను, నిషిద్ధ కర్మలను ద్వేషించాడు. కామ కర్మలను ద్వేషింపని వాడును. అంటే రోజు ఏదైతే ఇది నేను వీళ్ళకి ఇందుకోసమే చేస్తున్నాను, ఈ పని ఇందుకోసమే చేస్తున్నాను, వీళ్ళ కోసమే నేను త్యాగం చేసేస్తున్నాను, వీటన్నిటి మీద ద్వేషము ఉండదు, ఎవరి మీద ఉండదు, తన మీద మెయిన్ గా ఎవరి మీద వానికి ఉండకూడదు. తర్వాత పక్కలో ఉంది, నీ మీద నీకు ఎప్పుడైతే ద్వేషం ఉండదో, ద్వేషింపడో పక్కవాన్ని ద్వేషించాడు. నీ మీద నీకు ఎప్పుడైతే కోపం ఉందో పక్కవాని మీద కోపం రాదు. అందుకని అనుకుంటాం మనకి ఏదైనా వచ్చినప్పుడు బుద్ధి లేదా అనుకుంటాం. లేకపోతే మన మీద మనకే కోపం వస్తుంటది, మన జీవితం మీదనే మనకు కోపం వస్తుంటది. ఎందుకంటే నీ లోపల ఇంకా పూర్తి అంగీకారం రాలేదు కాబట్టి. మరి అలా ద్వేషింపని వాడు. అలాగే కుశల కర్మలు ఎందు, నిత్య నైమితిక పవిత్ర కర్మలు ఎందు ఆసక్తి కలిగి ఉండేవాడు. అంటే మంచి కర్మలు, అంటే చెడును ద్వేషించాడు, మంచిని ఏ రకంగా కూడా ఉండడు, చక్కగా ఉంటాడు. నేను ఇలా చేస్తున్నాను మంచి కర్మలు అన్నది కూడా ఉండదు. అంటే గొప్పగా ఉండడు, తక్కువగా ఉండడు, ఎదుటి వాడిని తక్కువగా చెయ్యడు, మంచి వాడిని కూడా అంత గొప్పవాడు అని అన్నది కూడా ఉండడు, చక్కగా ఉంటాడు. అంటే బ్యాలెన్సింగ్ లో ఉంటాడు. ఆసక్తి శుద్ధ సత్వ గుణోయుక్తుడు. అంటే అతని గుణం ఎలా ఉంటుందంటే శుద్ధంగా సత్వంగా ఉంటుంది. అలాంటి ఆడు సంశయ రహితుడు. అంటే సంశయాలు ఉండకూడదు. నిజంగా చెప్పాలంటే సంశయం కూడా ఒక అవరోధమే మనకి. ఇది చెయ్యాలనా వద్దా, అది చెయ్యాలనా లేదా, ఇది చేపిస్తే ఎలా ఉంటుంది, ఇది చెప్తే ఎలా ఉంటుంది, ఈ పని చేయడం వల్ల నాకు తప్పు జరుగుతుందా, నేను ఇలా మాట్లాడడం వల్ల నాకేమైనా కర్మ వస్తుందా,
అంటే ఆ కర్మం చేయడంలో, అంటే పనిని చేయడంలో, మాట్లాడడంలో కూడా సంశయం. అంటే ఆగిపోవడం. అలా కూడా ఉండదు. అంటే శుద్ధ సత్వగుణం ఉన్నవాడు సంశయరహితుడుగా ఉండడు. అతనికి ఉండదు. ఎటువంటి సంశయాలు ఉండవు. ఓకే. నేను చెయ్యాలనా ఈరోజు చేసేస్తున్నాను ఈ పని. దీని వెనక కారణం ఏముంటుంది? మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? పాపం వస్తుందా? పుణ్యం వస్తుందా? పేరు వస్తుందా? ఏమొస్తుందా? అన్న సంశయాలు కూడా ఏమి ఉండడు. బుద్ధిమంతుడు. అంటే ఏ రోజు కూడా తనని తాను నాకు బుద్ధి లేని పని కూడా నేను చెయ్యలేదు అనుకునేవాడు. అంటే కరెక్ట్ గా తన బుద్ధిని ఉపయోగించి ప్రతి సమస్యను తేలిగ్గా తనను తాను మార్చుకునేవాడు. ఆ సమస్య నుంచి బయటికి వచ్చేవాడు. దేనికి బాధపడని వాడు, ఎదుటి వాడిని నిందించని వాడు, దేనికి కృంగిపోని వాడు, ఏమి లేకపోయినా హ్యాపీగా ఉండేవాడు. నిజమైన త్యాగి. మన అన్ని వదిలేస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు, దేన్ని పట్టించుకోడు, కానీ చక్కగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అతడే నిజమైన త్యాగి అని చెప్తున్నాడు. 11వ శ్లోకం. ప్రతి శరీరధారికి కర్మలను సంపూర్ణంగా త్యజించుట ఆవశ్యకము కావున కర్మలను గాక కర్మ ఫలమును త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అంటే ప్రతి శరీరధారికి అంటున్నాడు. అంటే ప్రతి శరీరం తీసుకున్న మానవునికి కర్మలను సంపూర్ణంగా త్యజించుట ఆ ఆశక్యము. అంటే ఖచ్చితంగా త్యజించాలి. కర్మలను చేయి సంపూర్ణంగా, కానీ దాన్ని త్యజించు. త్యజించి కర్మలను కాక కర్మ ఫలములను, అంటే ఆ ఫలాలు, అంటే ఆ వచ్చేది ఆ ఎక్స్పెక్టేషన్స్. అందుకే ఇప్పుడు చెప్పాడు, కర్మ ఫలాలను త్యజించు, నిష్కామంలో ఉండు, కృతత్వ భావంతో పని చెయ్యి. ఎప్పుడైతే దీని మీద మనం పెట్టుకున్నామో మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిందే. పుణ్యం చేశామా, ఆ పుణ్యాలను చేయడానికి కూడా భోగాలను అనుభవించడానికి భూమి మీదకి రావాలి. మళ్ళా ఆ పుణ్యాలను చేసి భోగిస్తూ ఉన్నప్పుడు తెలియకుండా నీ లోపల అహంకారము, ద్వేషము, నేను అన్నది వచ్చిందా, మళ్ళా నువ్వు కర్మలను చేస్తావు. అంటే ఆ రాగద్వేషాలలోకి వెళ్ళిపోతావు. రాగద్వేష రహితుడుగా ఉండాలనుకొని దాన్ని నువ్వు ఆపేశావనుకో, మళ్ళా ఆ పుణ్యం కోసం వచ్చి అలాంటి పనులే చేస్తావు. కాబట్టి ఖచ్చితంగా త్యజించాలి కర్మ ఫలములు. వదిలేయి అన్నాడు కృష్ణుడు. వదిలేయనంటే ఆయన ఇవ్వడా? చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా ఇస్తాడు. నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలనో అది ఇస్తాడు. ఏ రకంగా సహాయం అందిస్తే ఇంకాస్త ఉన్నతంగా మారుతారు, వీళ్ళకి ఏ సమయంలో ఆపదల్లో నుంచి నీకు అది కనిపించదు కూడా, ఆపద నీకు తొలగిపోయి ఉంటది. త్యజించడం అంటే దీని మీద మొత్తం వదిలేయడం అని అంటే దాని మీద పెట్టుకోకు. కానీ నీవు చేసిన అకౌంట్, పుణ్యఫలం అకౌంట్ ఏదైతే ఉంటుందో నీ పైలోకాల్లో ఉన్న పాప అకౌంట్ కు బ్యాలెన్సింగ్ అవుతుంది. అంటే అది భూమి మీదకి నీకు రాకుండా, ఇక్కడ నీకు అనుభవించకుండా వెళ్ళిపోతుంది. తప్పించుకుంటావు నువ్వు. చాలా స్వల్పంగా చేయగలుగుతావు. మళ్ళీ అదే నువ్వు ఇంటెన్షన్ తో చేసావనుకో, అదేమవుతుంది, పుణ్యంగా మారిపోతుంది. అంటే సంఖ్యలు ఉన్నాయి. ఇనుప సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా సంఖ్యలే. ఇనుప సంఖ్యలు అంటే పాపాలు చేసి మళ్ళీ భూమి మీదకి వచ్చి అనుభవించడం. బంగారు సంఖ్యలు అంటే పుణ్యాలు చేసి భోగాలను అనుభవించడం. మళ్ళీ రెండు సంఖ్యలే. ఈ సంఖ్యలే నాకు వద్దు అని అనుకుంటే అదే త్యాగం. నిజమైన త్యాగి. మనకి ఏది కావాలన్నా అప్పుడు భగవంతుడు ఇస్తాడు. ఏ సందర్భంలో అంటే ఏది నాకు కావాలి అన్నది మనమే నిర్ణయించుకోవాలి. ఇక్కడ 12వ శ్లోకం. కర్మఫల త్యాగము చేయని మనుషుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమం అని 3 విధములుగా ఫలములుండును. మరణాంతరము వారు వాటిని తప్పగా అనుభవించేది తీరవలేను. కానీ కర్మ ఫల త్యాగము నడిచిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలం నందైనా ఏ విధంగానైనా అనుభవింపవలసిన పని ఉండదు. అంటే కర్మఫల త్యాగం చేయని మనుషుల కర్మలు ఎలా ఉంటాయి అంటే, త్యాగం చెయ్యడు అంటే ఈ పనితోనే చేస్తాడు, ఈ దానికోసమే పనులు చేస్తాడు, త్యాగం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది అంటే మంచి చెడు మిశ్రమము అని 3 విధముల కర్మఫలంలో ఉండును. అంటే ఏం చేస్తాడు? మంచి కోసం వస్తాడు, చెడు కోసం వస్తాడు, మిశ్రమము రెండింటికి కలిపి కూడా వస్తాడు. అంటే అతను చేసిన పని, ఆ కర్మఫల త్యాగము ఎలా ఉంటుంది అంటే ఈ 3 విధములుగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అతనికంటే మరణాంతరం
వరకు వాటిని తప్పక అనుభవించవలసి తీరును. అంటే నువ్వు చేసే త్యాగం పని నువ్వు ఇప్పుడు చేసావా, మంచిది చేశావా, మరణించే వరకు నువ్వు ఇదే పేరు ప్రఖ్యాతులతో ఉంటూ చనిపోతావు. చెడు చేసావా, ఖచ్చితంగా ఇప్పుడు అనుభవిస్తావు. తర్వాత మళ్ళా తిరిగి జన్మ తీసుకునేటప్పుడు వదిలేద్దాం, ఖచ్చితంగా చేస్తాం. మళ్ళా మిశ్రమం అని చెప్పాడు, అంటే కొన్ని మంచి పనులు చేస్తాడు, కొన్ని చెడు చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ పుణ్యకర్మ పాపకర్మని అకౌంట్ లో కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు అనుభవిస్తాడు. అంటే ఏమవుతుంది, అతని విషయంలో భోగం ఉంటుంది, తర్వాత రోగం ఉంటుంది. ఎలా అని చెప్పానంటే, భోగం అంటే పుణ్యం ఉంది కదా, అప్పుడు ఏం చేస్తాడు, ఒక పెద్ద మల్టీ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, డబ్బులు ఉంటాయి కదా, పుణ్యం ఉంటుంది కదా, పుణ్యకర్మ అకౌంట్ ఉంటుంది కదా, జాయిన్ అయ్యి శరీరానికి రోగాన్ని ఇస్తూ పాపాన్ని అనుభవిస్తాడు. అంటే అనుభవించడంలో రెండు ఉంటాయి, అదే మిశ్రమము అని చెప్పాడు ఇక్కడ. అంటే ఏదైనా అనుభవిస్తాం. లేనివాడు ఏం చేస్తాడు, పాపాన్ని అనుభవిస్తాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటాడు. తిరిగి జన్మ ఉంటది చూడు, పుణ్యం భోగం అని చెప్పని, అది కూడా ఎలా ఉంటుంది అని చెప్పని అంటే, భోగము పాపం ఎలా ఉంటుంది అంటే, జన్మ తీసుకునేది ఎలా జన్మ తీసుకుంటాము, ఒక మంచి హాస్పిటల్, ఏసీ రూము, పెద్ద పెద్ద డాక్టర్లు, లక్షలు ఖర్చు పెట్టి భూమి మీదకి వస్తాం. పాపం చేసిన వాడు ఏమనుకుంటాడు, వాడు కూడా అదే జన్మ తీసుకుంటాడు, వెటర్నరీ అంటే హాస్పిటల్కి వస్తాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాడు, ఎటువంటి సదుపాయాలు ఉండడు, ఎవ్వడు చూసేటోడు ఉండడు, ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, ఉంటాడు, కానీ జన్మ అయితే తీసుకుంటాడు. అదే భోగం. ఎలా తీసుకుంటాం, పాపము పుణ్యము రెండు మిశ్రమం. జన్మ తీసుకోవడం మాత్రం ఫిక్స్. మళ్ళా మోక్షం కావాలంటే వీటన్నిటిని త్యజించాలి, కర్తృత్వ భావంతో చెయ్యగలగాలి. కానీ కర్మ ఫల త్యాగం అనర్చిన కర్మయోగులు తమ కర్మ ఫలములు ఏ కాలం నందైనా ఏ విధంగానూ అనుభవింపవలసిన పని లేదు. ఎందుకంటే కర్తృత్వ భావంతో పనిచేస్తున్నారు కాబట్టి ఏ కాలం నందైనా ఏ విధంగా అనుభవించాల్సిన పని ఉండదు. మంచి చెడు పాపం పుణ్యం ఏది ఉండదు. ఇప్పుడు భగవంతునికి ఉందా, ఒక్కసారి పరమాత్మకు ఆలోచించండి. పాపం మీద గాని పుణ్యం మీద గాని భోగం మీద గాని ఉన్నాయి, దాని మీద ఇంటెన్షన్ లేదు. కొలుస్తున్నాం అతనికి, ఒక నన్ను కొలుస్తున్నారు, నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నాను అన్నది కూడా లేదు. మొత్తం భోగంలోనే ఉన్నాడా, ఉన్నాడు, దాన్ని అనుభవిస్తున్నాడు, దాన్ని త్యజించేస్తున్నాడు. అంటే దేని మీద కూడా ఆసక్తి లేకుండా ఉన్నాడు. కాబట్టి అలా లేని వాళ్ళకి ఏముంటుంది, ఏది అనుభవించవలసిన అవసరం లేదు, ఏ కాలం నందైనా ఏ విధంగానైనా, అంటే కష్ట సమయంలోనూ ఏ దాంట్లో కూడా అనుభవించే పని ఉంది. 13వ శ్లోకం. ఓ మహాభావో, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయి ఉపాయము తెలుపు సాంఖ్య శాస్త్రమును పేర్కొనడం జరిగింది. వాటిని నా నుండి నీకు స్పష్టంగా తెలుసుకున్నాను. సర్వకర్మల సిద్ధికి అంటే సర్వకర్మల సిద్ధి ఏదైతే ఉంటుందో వాటికి 5 హేతువులు ఉన్నాయి. అంటే ఏ పని అయితే మనం చేస్తున్నామో అన్ని పనులకు సిద్ధి అన్నది ఒకటి ఉంటుంది కదా, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళా వాటన్నిటిని ఎలా అంతం చెయ్యాలి తెలియదు, ఇప్పుడు నీకు తెలియజేస్తున్నాను. ఇది సాంఖ్యశాస్త్రంలో పేర్కొను. అంటే ఏంటిది సాంఖ్యశాస్త్రం అంటే, జ్ఞానము. జ్ఞానంతో చెప్తున్నాను, వాటిని నుండి నువ్వు స్పష్టంగా తెలుసుకోగలను. స్పష్టంగా అంటే క్లియర్ గా చెప్తాను అంటుంది. 14వ శ్లోకం. కర్మల సిద్ధి అందు అధిష్టానము కర్త విధములైన కరణములు సాధనములు నానావిధ చేష్టలు దైవము అను 5 హేతువులు అని చెప్తున్నాడు. అంటే ఏంది, కర్మల సిద్ధి అందు అధిష్టానము, కర్మలు చెయ్యాలంటే ఒక బాడీ కావాలి, అది శరీరం. తర్వాత కర్త అంటే లోపల ఉండే ఆత్మ ఉంటుంది కదా, అతను ఏం చేస్తాడు, ఈ శరీరాన్ని తీసుకొని వచ్చి పనులు చేస్తాడు. వివిధములైన కరణములు అంటే సాధనములు, అంటే రకరకాలుగా వస్తారు, రకరకాల సాధనాలు చేస్తుంటారు, రకరకాల పనులు చేస్తుంటారు, అలాగే నానావిధ చేష్టలు చేస్తుంటారు. అవి కూడా ఏంటివి, వాని అంతఃకరణంలో వారి ప్రవర్తనతో వాడు ఎలా చేయాలనుకుంటారో అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అలాగే దైవము అంటే భగవంతుడు, వానిలో ఒక దైవం ఉంది కదా, ఆ దైవం అని 5 హేతువులు ఉన్నాయి. అంతం చెయ్యాలి అంటే మనం ఒక బాడీని తీసుకున్నాం అంటే ఏంటిది, ఒక శరీరాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చాం,
ఆ వచ్చిన తర్వాత ఎందుకోసం వచ్చాం, ఏ పని మీద వచ్చాం, ఆ పనిని కరెక్ట్ గా చేస్తున్నామా, ఆ ఇంటెన్షన్ మనకు ఆ ఎలా ఉంది, మన చేష్టలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటి గురించి నీకు తెలియచేస్తాను. వాటిని సిద్ధిగా మార్చుకోవాలి, సిద్ధిగా చేసుకోవాలి. అంటే ఎలా అని చెప్పానంటే, ఏదైతే తప్పో ఆ తప్పును చెయ్యకుండా ఒప్పుగా మార్చుకోవడం, ఏదైతే అసత్యం అని మనం అనుకుంటూ ఉంటున్నామో దాన్ని సత్యంగా మార్చుకోవడం, ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేను అనుకున్న దాన్ని నాకు సాధ్యమవుతుంది, నేను చెయ్యగలను అని సిద్ధిగా మార్చుకోవడం. అంటే ప్రతి పనిని కూడా మనసా వాచా కర్మన ఇష్టపూర్వకంగా చేయడం, అంగీకరించడం, ఇవన్నీ కూడా ఈ 5 హేతువులు ఉన్నాయి. 15వ శ్లోకం. మానవుడు శరీరము, వాక్కు, మనసుతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలనైనా ఈ 5 హేతువులతో ఒప్పించుచుండును. అంటే ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు చక్కగా. ఇప్పుడు మానవుడు తీసుకొని వస్తాడు కదా, ఆ, ఒక పర్పస్ తో అతను వచ్చాడు. కొన్ని పుణ్యకర్మలు, పాపకర్మలు, రెండు కలిపినవి అన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అతను ఎలా చేస్తాడు అంటే శరీరంతో పనిచేస్తాడు, వాక్కుతో మాట్లాడుకుంటూ చేస్తాడు, అలాగే మనసులతో ఆచరించుతూ, అంటే తన మనస్సు బుద్ధి చెప్పింది కాకుండా మనసు చెప్పింది, అంటే మనసు కోరుకుని ఉంటుంది కదా ఎన్నో జన్మల్లో. మళ్ళీ అవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, 5 5 2 లోపల ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఉంటాయి. అంటే చూసిన ప్రతి దాన్ని కూడా కావాలని అనుకోవడము, దానికోసం పనులు చేయడము, మాట్లాడడము, ఇవన్నీ పనులు ఉంటాయి కదా. మళ్ళా ఇక్కడనేమో చూడట్లేదు, చెయ్యట్లేదు, కానీ లోపల ఉన్నదానికి ఇది చూడు, ఇది చూడు అంటుంది, ఇది మాట్లాడు, ఇది మాట్లాడు, ఇది విను అంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే నీ లోపల నుంచి, నీ అంతరేంద్రియాల నుంచి అది వస్తుంది. ఇవన్నీ కూడా అతడు పని చేస్తాడు, ఆ వ్యక్తి అంటే ఆ మానవుడు పని చేస్తాడు. అది శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మనైనా ఈ 5 హేతువులతో ఒప్పుకుండుచుండును. ఒప్పిస్తుంది మనసు, చెయ్యాలని ఖచ్చితంగా చెప్పి చేపిస్తుంది, ఇది చెయ్యాల్సిందే. అది కూడా శాస్త్రానికి తగ్గట్టుగాన. అంటే కొంతమంది ఎలా ఉంటారు, శాస్త్రానికి తగ్గట్టుగా ఈ పని చేయి, శాస్త్రానుకూలమైన చెయ్యని. ఇంకొంతమంది ఏంది, విపరీతమైన ఏ కర్మలనైనా చెయ్యి, దాని నుంచి ఇంకేమొస్తుంది, ఫలితం ఏమొస్తుంది అనేసేయి, తిట్టేసేయి, మాట్లాడేసేయి, అంటే దాని గురించి పర్యవస్థానం ఏమీ ఉండదు. దీనివల్ల ఈ హైతులతోనే ఒప్పుకుంటున్నాడు. ఎలా ఒప్పుకుంటున్నాడు అంటే ఈ అంతఃకరణంలో నుంచి, అలాగే తన జన్మ పరంపరలో నుంచి వచ్చిన గత జన్మ గుణాలు, ఆ గుణం వల్లనే కదా మనిషి ప్రవర్తిస్తాడు. ఎలాగంటే ఇప్పుడు ఇంట్లో ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఒక భార్యాభర్తల మధ్యన, ఒక లేకపోతే ఆ అన్న తమ్ముళ్ళు పిల్లల మధ్యన జరుగుతున్నప్పుడు ఆ ఆ గుణము, ఆ గుణాన్ని యుద్ధం ప్రేరేపిస్తుంది. అంటే ఆ కోపం గాని, ఆ కోరిక గాని, ఆ వాక్, లేకపోతే ఒక వస్తువు, ఒక మాట, ఒక చూపు, ప్రవర్తించే తీరు ఏం చేస్తుంది, లోపల ఉన్న గుణం యాక్టివేషన్ లోకి వస్తుంది, విపరీతంగా మారిపోతుంది. ఇంకొక గుణం ఏం చేస్తుంది, అతన్ని యుద్ధం చేయమంటుంది, అంటే అలాంటి మాటలు యుద్ధమే చేస్తుంది. అదంతా అయిపోయిందా, బాగుంది, రాత్రంతా పండుకున్నాం, కోపం వచ్చిందో, బాధ వచ్చిందో, ఏదన్నా వచ్చింది, పొద్దున లేచిన తర్వాత ఆ ఆ గుణం నీలోనూ కనిపించదు, ఆ ఎదుటి వ్యక్తిలోనూ కనిపించదు. అంటే మారిపోతుంది. అంటే ఏమవుతుంది, ఒక కర్మ ఒక గుణంగా మారి ఆ గుణాన్ని మార్చేస్తుంది, ప్రేరేపిస్తుంది. అందుకనే అతడు అలా ఒప్పుకుంటున్నాడు, చేస్తున్నాడు, అది మంచి కానీ చెడు కానీ. అందుకనే మన ఇంద్రియాలను మన ఆధీనంలో ఉంచుకోవాలి. మనం చూడు అన్నప్పుడే చూడాలి, మాట్లాడన్నప్పుడే మాట్లాడగలగాలి, విను అన్నప్పుడే వినగలగాలి. అది మన మన హేతు మనకు ఉపయోగపడుతుంది. 16వ శ్లోకం. అట్లయినప్పటికీ సర్వకర్మలకు 5 హేతువులే మూల కారణం అయినప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు అంటే కేవలుడు, నిరంజనుడు, శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. అంటే ఏదైతే అజ్ఞాని ఉన్నాడో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నా లోపల నుంచే వస్తున్నాయి, నా గత జన్మల నుంచి, నా గుణాల నుంచే అవి వస్తున్నాయి.
అన్నది ఏ రోజు కూడా యథార్థాన్ని గ్రహించలేడు. కేవలం జ్ఞాని అయిన వాడు, తెలుసుకున్నవాడే ఇది ఇక్కడ నుంచి వస్తుందా, ఈ విపరీత బుద్ధికి కారణం ఎవరు అంటే ఈ 5 హేతువులే కదా. మా శరీరము, మనస్సు, బుద్ధి, కర్మ, అంతఃకరణం. వీటి ద్వారానే కదా వచ్చేది. మళ్ళా వీటన్నిటిని కూడా అజ్ఞాని గ్రహించలేడు, తెలుసుకోలేడు. నువ్వు తెలుసుకున్నావు, మళ్ళీ నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? అజ్ఞానిగా ఉండాలా, జ్ఞానిగా ఉండాలి. తెలుసుకున్నవాడు ఎలాగ అజ్ఞానిగా ఉంటాడు. అప్పుడు నువ్వు గ్రహించగలగాలి. నువ్వు కూడా సేమ్ అదే ఉన్నావు అనుకో, నువ్వు కూడా అజ్ఞానిగానే ఉన్నట్టు కదా. అందుకనే శ్రద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలను కర్తగా భావించును. అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపజేయడు. అంటే ఇవన్నీ కూడా, కర్మలన్నీ కూడా నా గత జన్మ పాప పుణ్య ఫలం వల్లనే నేను చేస్తున్నాను అని తెలుసుకోగలగాలి. తెలుసుకోగలిగిన దాన్ని మార్చగలగాలి. కానీ ఒప్పుకోడు కదా, ఆ యథార్థాన్ని తెలుసుకోలేడు. 17వ శ్లోకం. అంతఃకరణం యందు కృతృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకముల అన్నిటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనికి ఎట్టి పాపములు అంటవు. అంటే కర్తృత్వ భావం లేనివాడు, అంతఃకరణం యందు ఎటువంటివి ఏమి లేవు. ఆ బుద్ధి అంటే ప్రాపంచిక పదార్థముల యందు కర్మల యందు అంటుకొనదు. అంటే అతనికి ఏ ఇంటెన్షన్ ఉండదు. జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడు? కర్తృత్వ భావంతో పనిచేస్తాడు. అంతఃకరణం శుద్ధిగా ఉంచుకుంటాడు. అలాగే ప్రాపంచిక పదార్థముల యందు కర్మల యందు అంటుకొనదు. అలాంటి వాడు ఎలా ఉంటాడు? ప్రాపంచికంలో పనిచేస్తూ ఉన్న ఆ కర్మలు అతనికి అంటుకోవు. అలాంటి వాడు ఈ ఈ లోకంలో అన్నిటినీ హతమార్చినను, అంటే ఈ లోకంలో చంపినను వాస్తవంగా అతను చంపిన వాడు కాదు, ఎట్టి పాపములు అంటవు అని చెప్తున్నాడు. ఇది ఎలాగనంటే, అర్జును నేను యుద్ధం చేయను, యుద్ధం చేస్తే పాపం వస్తుంది నాకు, నేను చంపిన వాడిని అవుతాను, నా వాడిని చంపిన వాడిని అవుతాను అని. ఎప్పుడైతే నువ్వు నీ అంతఃకరణంలో కర్తృత్వ భావంతో లే పనిచేస్తావో, ఆ బుద్ధితో నువ్వు లేకుండా ఉన్నావు, నువ్వు చంపినా కూడా నీకు ఆ కర్మ అంటదన్నాడు. ఎందుకు అంటే అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అతని యుద్ధ రీతి యుద్ధం చేయాలి. ఆ యుద్ధాన్ని ఎలా చేయాలి? కర్తృత్వ భావంతో చెయ్యి. అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకో. కానీ ఇంతకుముందు చెప్పినది ఏంటిది? అజ్ఞాని ఏం చేసేస్తాడు? లోపల ఒకటి ఉంటుంది, పగ, ప్రతీకారము, చంపాలి, చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి, గొడవ పడాలని. ఎందుకంటే అతని గత జన్మల్లో ఉన్న ఆ గుణాలు దాని వల్ల అతన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను చంపేస్తున్నానంటాడు. కానీ అర్జునుడు ఎలా ఉన్నాడు? జ్ఞానిగా ఉన్నాడు. జ్ఞానిగా మారాడు కాబట్టి, అతని అంతఃకరణం శుద్ధిగా ఉంది కాబట్టి భగవద్గీత చెప్పబడింది. ఎందుకు దగ్గరుండి యుద్ధం చేయించాడు అంటే, ఆల్రెడీ ఇతనిలో ఆ నాలెడ్జ్ ఉంది. కానీ ఆ సమయంలో బంధువు అంటే ఒక కరుణ వచ్చింది చూడండి. ఆ బంధువులు నా వాళ్ళు అన్నది వచ్చింది, ఏదైతే వచ్చిందో దాన్ని డిటాచ్ చేయడానికి, తన కర్తవ్యం చెప్పడానికి. ఎందుకంటే అతని పర్పస్ ఏంది? ఇక్కడ జీవుడుగా ఆ బంధంలో ఉండిపోయి అజ్ఞానంతో ఇవన్నీ వచ్చేసింది అతనికి. బాధ, ఇవన్నీ కోపము, చెయ్యను, పాపము, పుణ్యము నాతో చేయిస్తున్నారు, ఇవన్నీ వచ్చేసాయి, బంధాలన్నీ వచ్చాయి. కానీ అతని పర్పస్ ఏంది పైన? అతని కర్తవ్యం ఏంటిది? యుద్ధం చెయ్యాలి. ఎందుకు యుద్ధం చెయ్యాలి అంటే, భూమి మీద అధర్మం ఉంది. ఆ అధర్మంలో ఉండడానికి, ప్రక్షాళన చేయడానికి మన డిజైన్ ఉంది. మళ్ళా అది ప్రక్షాళన చేయాలంటే అతడు క్షత్రుడుగా జన్మ తీసుకోవాలి, యుద్ధం చేయాలి. మళ్ళా అధర్మం ఏదో ఒక రోజు అధర్మం నాశనం అవ్వాలి కదా. మళ్ళీ అధర్మంలో ఉన్నవానికి సహాయం చేసిన వీళ్ళందరూ కూడా చక్కగా ఉన్నారు. కానీ ఆ సమయంలో వాళ్ళ బుద్ధి వక్రంగా ఉండి ఆ యుద్ధానికి వాళ్ళు సమర్థించారు కాబట్టి వాళ్ళకు ఒక కార్యకారణ సంబంధం ఉంది. ఎవరైతే మహాభారత యుద్ధంలో చనిపోయారో వాళ్ళకు ఒక కార్యకారణ సంబంధం ఉంది. దాని వల్ల వాళ్ళు చంపబడ్డ జరిగింది. కాబట్టి నీకు ఎటువంటి దోషాలు అంటవు హతమార్చినను. మళ్ళీ ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు. ఎలా ఇది అర్థం కావాలంటే, భగవంతుడు ఉన్నాడు, మళ్ళీ భగవంతుడే ఈ సృష్టిని సృష్టించాడు కదా, ఈ మనుషులను సృష్టించాడు, ఇవన్నిటిని ఇచ్చాడు. కానీ అతను హ్యాపీగా ఉండమని, జీవించమని నేర్చుకోమన్నాడు. కానీ మానవుడు తప్పులు చేస్తూ కర్మల్లో ఇరుక్కుంటూ ఉన్నాడు. మళ్ళీ అదే భగవంతుడు
ఎందుకు మరణించేటట్టుగా చేస్తున్నాడు, ఎందుకు యాక్సిడెంట్ గా చేస్తున్నాడు, ఎందుకు చూస్తున్నాడు, ఎందుకు కష్టాలు చేస్తున్నాడు అని అంటే అతడు చెయ్యాలనుకున్న పని ఒకటి, మనం చేస్తున్న పని ఒకటి. అతని కర్తృత్వ భావంతో ఉన్నాడు, ఆ ఆ పనులన్నీ చేస్తున్నాడు. దాంట్లో మంచి చెడు ఇవన్నీ ఏమి లేవు, అన్ని గుణానికి అతీతంగా ఉన్నాడు, అంతఃకరణంలో శుద్ధంగా ఉన్నాడు పరమాత్ముడు. కాబట్టి అతనికి ఏమి అంటవు. భగవంతుడు కర్తగా ఉంటాడు, అకర్తగా ఉంటాడు. కర్త కాదు, అకర్తగా ఉన్నాను నేను ఒకసారి చెప్తాడు. అకర్తగా నేను ఉండి చేస్తున్నాను అని. అలా ఉన్న వాళ్ళకి ఏమీ అంటావు. మళ్ళీ అది చేయమని అంటున్నాడు. ఏ తప్పు చేసినా కూడా, ఎందుకంటే లోపల క్లీన్ గా ఉంది, ఎలాంటి కర్తృత్వ భావం లేదు. అంటే లోపల యూనివర్స్ ఎలా చూస్తుంది అని అంటే అంతరంగాన్ని చూస్తుంది. నువ్వు ఏ పని చేసినా లోపల నువ్వు ఎలా చేస్తున్నావు, సాత్వికంగా చేస్తున్నావా, రాజసంగా చేస్తున్నావా, తామసంగా చేస్తున్నావా, నీ ఇంటెన్షన్ ఎలా ఉంది, నీ అంతఃకరణం ఎలా ఉంది, నిష్కామంగా చేస్తున్నాను అంటున్నావు, కృతిత్వ భావంతో చేస్తున్నావు, అది ఏ రకంగా ఉంది అని చెప్పి చూస్తుంది యూనివర్స్. ఏ రకంగా మనం లేకుండా చేస్తామో అది ఏది ఇక్కడ తప్పుగా అనిపించినా, నీ బయట అనిపించినా కూడా, బయట వాళ్ళ దృష్టిలో తప్పుగా అనిపించినా కూడా అది ఉండదు. అంటే పైకి ఎలాగ అనిపిస్తుంది అంటే తప్పుగా కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న ఇంటెన్షన్ సరైన విధంగా ఉంది. మన పరమాత్మ కూడా అదే చేస్తున్నాడు కదా. పాపం వస్తుంది, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎన్నో విధాలుగా తెలియజేస్తున్నాడు, తెలియచేస్తూ ఉన్నా కూడా మారట్లేదా అంటే అతని కర్మఫలమే అతన్ని దండిస్తుంది. అతడు ఎందుకు కర్త అవుతాడు, అకర్తగా ఉంటాడు. అతడు చేయాల్సిన డ్యూటీ ఇదే. సృష్టించాను, ఇలా ఉండకపోతే ఇలా ఉంటుంది అని రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ను అతిక్రమించిన వారికి శిక్ష తప్పుతుందా? తప్పదు కదా. మరి అవి పాటించాలి కదా, పాటించాలనే వచ్చాడు. పాటించినప్పుడు తప్పులను దానికి తగ్గట్టుగా శిక్ష అనుభవించాల్సిందే. మన భగవంతుడి పాపాలు అంటున్నాయా? అంటావు కదా. అలా చేయమంటున్నాడు. అంటే భగవంతుడు యాస్టీజ్ గా ఎలా ఉంటున్నాడో, ఎలా కర్మలను చేస్తున్నాడో, ఎలా ఆనందంగా ఉంటున్నాడో, గుణానికి అతీతంగా ఉంటున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. అవన్నిటిని కూడా మనం కూడా అలానే చెయ్యాలి. అప్పుడు చేసినప్పుడు ఎటువంటి పాపాలు అంటవు అని చెప్తారు. ఓకే మాస్టర్స్, ఈ రోజు 17 శ్లోకాల వరకు కంప్లీట్ చేసుకుందాం. ఇట్లా తిరిగి నెక్స్ట్ శ్లోకాలకు వెళ్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.